హలో బావా. ఏంటా? ఐపీఎల్ బెట్టింగ్ వేద్దాంరా. లేదు అసలు నేను సిఎస్కి ఇంటికి వెళ్ళిపోయిన కాడ నుంచి అసలు మ్యాచ్లే చూస్తలేదు. నేనేం లేవు, నాకు నిద్ర వస్తుంది. ఒరే బాబు, ఎస్ఆర్హెచ్కి కేకేఆర్కే చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ నువ్వు తీసుకో, కేకేఆర్ నేను తీసుకుంటాను. 10,000కి లచ్చ ఇస్తాను నీకు. నేను 10,000 లక్ష ఇస్తావా నిజంగాను? చూసుకో, లచ్చ వచ్చిందంటే ఎన్ని పబ్బులకి వెళ్ళొచ్చు, ఎంతమంది ఆంటీని పట్టాలించవచ్చు, ఆలోచించు ఒకసారి. అయ్యి బాబు నిజమే. ఒకసారి స్కోర్ చెప్పు. స్కోర్ బాగానే ఉంది. ఎస్ఆర్హెచ్ అయితే 16 ఓవర్లకి 100 కొట్టింది బావా. 8 వికెట్లు పడ్డాయి అంతే. మెయిన్ ప్లేయర్ కమిన్స్ గడు ఉన్నాడు. ఆడు చూస్తే చాలా ఫామ్ లో ఉన్నాడు. చితక్కొడి చెవులు మూసి 4 ఓవర్లకి 80 పక్కా కొడేస్తాడు. నీ కంటికి మరీ అంత ఎదలా కనపడుతున్నారా? నేనా ఇంకా 4 ఓవర్లు ఉన్నాయి, 8 వికెట్లు పడిపోయి కమిన్స్ 80 కొట్టేస్తాడా? పక్కా. ఇప్పుడు ఎవడ బాబు గారు సొమ్ము తెద్దాంరా నువ్వు తేరగానా? మీ బాబుదే. నువ్వు నాకు తెలుసురా, నువ్వు మనిషి రాంగ్ అని నాకు తెలుసు. నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను గుర్తిస్తాకే పుట్టావు నువ్వు. నేను గుడిపించక్కలు వద్దునన్నా, బెట్టేస్తే నువ్వే గుడిచిపోతావు. ఎంత డైరెక్ట్ గా చెప్తున్నారు, మొహం మీద బెట్టేసి గుడిచిపోను నువ్వా? నాకున్న లక్ష్యం ఒకటే, నిన్ను నాశనం చేయడం, నేను గుడిపించడమే. నాకు తెలుసురా, నాకు తెలుసు. నువ్వు నన్ను చంపేస్తావని తెలుసు, నువ్వు నన్ను సుఖంగా ఉండవని తెలుసు. నువ్వు నువ్వు అసలు ఫోన్ పెట్టి అసలు నా బూతులు వచ్చేస్తున్నాయి అసలు. ఇడు బూతులు వస్తే మాకు మాత్రం ఏదో వస్తుంది. బూతుల్లో పిహెచ్డీ చేసినట్టు ప్రతిసారి బూతులు వస్తాయంటావేట్రా నువ్వు? మాకు రావేటా బూతులు బచ్చాగాడివి? ఒరేయ్ నమ్మో, ఫోన్ పెట్టి నా తొక్కలాగాడు. నువ్వు నాకు ఫోన్ పెట్టరు నువ్వు సత్వరం ఊరెత్తే ఖచ్చితంగా చంపేస్తాను.